నమస్కారం. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే విషయం చాలా సీరియస్, కానీ చాలామందికి ఇంకా క్లారిటీ లేని విషయం. రైతు 60 ఏళ్లు దాటిన తరువాత అతని ఆదాయం ఏమిటి అనే ప్రశ్నకు సమాధానమిచ్చే పథకం పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన. నెలకు 3000 రూపాయల పెన్షన్ నిజంగా వస్తుందా? ఎవరు అర్హులు? ఎంత డబ్బు కట్టాలి? మధ్యలో ఆపేస్తే ఏమవుతుంది? పీఎం కిసాన్తో సంబంధం ఏమిటి? మోసం జరిగే ఛాన్స్ ఉందా లేదా? ఇవన్నీ ఊహాగానాలు కాకుండా నిబంధనల ప్రకారం ప్రాక్టికల్గా ఈ వీడియోలో క్లియర్గా చెబుతాను. వీడియో చివరి వరకు చూస్తే మీకు ఈ పథకం మీకు ఉపయోగమా కాదా అన్నది మీరు స్వయంగా నిర్ణయం తీసుకునే స్థాయిలో క్లారిటీ వస్తుంది. ఈ వీడియోలో మనం మాట్లాడుకునే విషయం పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన 2026. ఇది చిన్న మరియు సన్నకారు రైతుల భవిష్యత్తుకు ఎంత కీలకమైన పథకమో చాలామందికి ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదు. కాబట్టి మొదటి నిమిషం నుంచి చివరి నిమిషం వరకు ఒక్క అంశం కూడా మిస్ కాకుండా స్పష్టంగా, నిదానంగా, ప్రాక్టికల్గా చెప్పాలి అంటే ఈ పథకం అసలు ఎందుకు తీసుకొచ్చారు, ఎవరికోసం తీసుకొచ్చారు, నిజంగా రైతుకు ఎంత ఉపయోగముంది, ఎక్కడ మోసం లేదు, ఎక్కడ అపోహలున్నాయి అన్నది క్లియర్గా అర్థం కావాలి. పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన అనేది కేంద్ర ప్రభుత్వ సామాజిక భద్రతా పథకం. దీని ప్రధాన ఉద్దేశ్యం వృద్ధాప్యంలో రైతుకు స్థిరమైన ఆదాయమివ్వడం. మనలో చాలామంది రైతులు 60 ఏళ్లు దాటిన తరువాత పనిచేయలేని పరిస్థితిలో ఉంటారు. అప్పుడు పిల్లల మీద ఆధారపడాల్సి వస్తుంది. అదే సమస్యకు పరిష్కారంగా ఈ స్కీమ్ తీసుకొచ్చారు. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న చిన్న లేదా సన్నకారు రైతులు ఈ పథకంలో చేరవచ్చు. ఇక్కడ చిన్న రైతు అంటే 2 హెక్టార్ల లోపు భూమి ఉన్నవాడు. మీరు ఈ వయసులో చిన్న మొత్తాన్ని ప్రతి నెలా కడితే 60 ఏళ్లు నిండిన తరువాత జీవితాంతం నెలకు 3000 రూపాయల పెన్షన్ ఖచ్చితంగా వస్తుంది. ఇది అంచనా కాదు, హామీ. ఎందుకంటే ఈ స్కీమ్ను ఎల్ఐసి నిర్వహిస్తుంది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఎంత ప్రీమియం చెల్లిస్తారో అంతే మొత్తాన్ని ప్రభుత్వం కూడా మీ ఖాతాలో జమ చేస్తుంది. అంటే డబుల్ సేవింగ్ జరుగుతుంది. ఉదాహరణకు మీ వయసు 18 ఏళ్లు అయితే నెలకు 55 రూపాయలు మాత్రమే కడతారు. ప్రభుత్వం కూడా 55 రూపాయలు వేస్తుంది. మొత్తం 110 రూపాయలు మీ పెన్షన్ ఖాతాలో జమవుతుంది. వయసు పెరిగే కొద్దీ ప్రీమియం కొంచెం పెరుగుతుంది. 40 ఏళ్ల వయసులో చేరితే నెలకు 200 రూపాయలు కడతారు. ప్రభుత్వం మరో 200 రూపాయలు వేస్తుంది. ఇది చాలా సింపుల్ లాజిక్. తక్కువ వయసులో చేరితే తక్కువ డబ్బుతో ఎక్కువ లాభం. అందుకే ఆలస్యం చేయకూడదు. ఇక ఈ పథకం వల్ల వచ్చే మరో ముఖ్యమైన లాభం కుటుంబ పెన్షన్. రైతు 60 ఏళ్ల తర్వాత పెన్షన్ తీసుకుంటున్న సమయంలో మరణిస్తే అతని భార్య లేదా భర్తకు నెలకు 1500 రూపాయల పెన్షన్ వస్తుంది. ఇది చాలా మందికి తెలియని విషయం. అలాగే 60 ఏళ్లకు ముందు రైతు మరణిస్తే భార్య లేదా భర్త ఈ స్కీమ్ను కొనసాగించవచ్చు లేదా అప్పటి వరకు కట్టిన మొత్తాన్ని తిరిగి తీసుకోవచ్చు. ఇక్కడ కూడా ఎలాంటి నష్టం లేదు. ఇక అర్హతల విషయానికి వస్తే ఆదాయపు పన్ను చెల్లించే రైతులు అర్హులు కారు. అలాగే ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసి, ఎన్పీఎస్ లాంటి ఇతర పెన్షన్ స్కీములలో ఉన్నవారు ఈ పథకంలో చేరలేరు. ఇది చాలా క్లియర్గా తెలుసుకోవాలి. అవసరమైన పత్రాలు చాలా సింపుల్. ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, మొబైల్ నంబర్, ఒక ఫోటో చాలు. భూమి పత్రాలు ఎక్కువగా అడగరు. ఎందుకంటే ఇది చిన్న రైతుల స్కీమని డేటా ఇప్పటికే ప్రభుత్వ దగ్గర ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ గురించి మాట్లాడితే 2 మార్గాలున్నాయి. ఒకటి, మీ సమీపంలోని సిఎస్సి లేదా మీ సేవా కేంద్రానికి వెళ్లడం. అక్కడ ఆధార్, బ్యాంకు వివరాలిచ్చి మీ వయసు ఆధారంగా ప్రీమియం లెక్కించి మొదటి చెల్లింపు చేస్తారు. వెంటనే రసీదు వస్తుంది. మీకు పీఎంకేఎంవై కార్డ్ కూడా ఇస్తారు. రెండో మార్గం ఆన్లైన్. మాన్ధన్.in వెబ్సైట్లో సెల్ఫ్ ఎన్రోల్మెంట్ ఆప్షన్ ద్వారా మొబైల్ ఓటీపీతో లాగిన్ అయి వివరాలు నమోదు చేసి చెల్లింపు చేయవచ్చు. కానీ గ్రామీణ రైతులకు సిఎస్సి మార్గమే సేఫ్ మరియు సులభం. ఇక చాలామంది అడిగే ప్రశ్న, పీఎం కిసాన్ డబ్బుల నుంచి ప్రీమియం కట్టవుతుందా అంటే అవును. ఆటో డెబిట్ ఆప్షన్ ఉంది. మీరు ఓకే చేస్తే పీఎం కిసాన్ ఖాతాలో వచ్చే డబ్బుల నుంచి నెలవారీ ప్రీమియం ఆటోమేటిక్గా కట్టవుతుంది. మర్చిపోయే అవకాశం ఉండదు. మధ్యలో పథకం నుంచి బయటకు రావాలంటే కనీసం 5 ఏళ్లు కట్టాలి. తర్వాత ఎప్పుడైనా బయటకు రావచ్చు. అప్పటి వరకు కట్టిన డబ్బు వడ్డీతో తిరిగి వస్తుంది. ఇక్కడ కూడా మోసం లేదు. ఇప్పుడు నిజం చెప్పాలి అంటే ఈ పథకం లోపమేమిటంటే అవగాహన లేకపోవడం. చాలామంది రైతులు ఇది కూడా ఇంకో స్కీమ్లా నమ్మకపోతున్నారు.
కానీ ఇది ఎల్ఐసి ఆధ్వర్యంలో ఉన్న పెన్షన్ స్కీమ్. ఇది రాజకీయ హామీ కాదు, చట్టబద్ధమైన ఒప్పందం. కాబట్టి మీరు లేదా మీ ఇంట్లో ఉన్న యువ రైతులు అర్హులైతే ఈ రోజు నుంచే చేరాలి. రోజుకు 2 నుంచి 7 రూపాయల పొదుపుతో రేపు వృద్ధాప్యంలో నెలకు 3000 రూపాయలు ఖచ్చితంగా వస్తే అది చిన్న విషయం కాదు. పిల్లల మీద ఆధారపడకుండా గౌరవంగా జీవించే అవకాశం. ఇదే ఈ పథకం అసలు ఉద్దేశ్యం. అందుకే ఈ వీడియో చూస్తున్న ప్రతి రైతు కుటుంబం ఈ సమాచారాన్ని సీరియస్గా తీసుకుని నిర్ణయం తీసుకోవాలి. ఇది ఇప్పటి అవసరం కాదు, రేపటి భద్రత. ఆలస్యం చేస్తే ప్రీమియం పెరుగుతుంది, లాభం తగ్గుతుంది. కాబట్టి అర్హత ఉన్నవాళ్లు వెంటనే సిఎస్సి లేదా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలి. ఇదే ఈ వీడియో ద్వారా మీకు ఇవ్వాలనుకున్న పూర్తి, నిజమైన, ఉపయోగపడే సమాచారం. ఇంతవరకు మీరు చూసిన తర్వాత ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమయ్యుండాలి. పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన అనేది హామీ లేని మాట కాదు. ఇది చట్టబద్ధమైన పెన్షన్ పథకం. అర్హత ఉన్న రైతు ఇప్పుడే చేరితే వృద్ధాప్యంలో నెలకు 3000 రూపాయలు ఖచ్చితంగా వచ్చే భద్రత ఇది. ఆలస్యం చేస్తే ప్రీమియం పెరుగుతుంది, చేరకపోతే రేపు అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి మీకు అర్హత ఉంటే మీ గ్రామంలోని సిఎస్సి లేదా మీ సేవా కేంద్రానికి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకుని నిర్ణయం తీసుకోండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, రైతు కుటుంబాలకు తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి స్పష్టమైన ప్రభుత్వ పథకాల సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో మరో ముఖ్యమైన అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.